అదే కొంతవరకు మీరు చెప్పినట్టే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. Yeah. It has been useful. Mobile usage అనేది it has been useful, but a lot of time is being wasted. And Instas, Reels and all these stuff. ఎక్కడో అంటే ఒక 1% ఆఫ్ నాలెడ్జ్తో you're wasting that 99% of your time. Maybe not maybe. దాంట్లో 2-3% మీరు ఎంటర్టైన్మెంట్ పెట్టుకోండి అంతే. Yeah. ఇప్పుడు ఫోను అనేది మనం చాలా పర్పస్ఫుల్గా యూజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలా మీమ్స్ గేమ్స్ అయినా వస్తూనే ఉన్నాయి. అప్పుడు అలాగా ఇప్పుడు అలాగా అనేది చూస్తున్నాం, బట్ నన్ ఆఫ్ us రియలీ రియాక్ట్. రియలీ సార్, బట్ గడిచిపోయిన రోజులు మళ్ళీ రావు అంటారు కదా. సో ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఆ రోజులు మళ్ళీ రావు. ఆ రోజుల్ని ముందు రోజులు మార్చగలమేమో పిల్లలతో, మేబీ, బట్ వాళ్ళు అసలు మన చేతులు దాటిపోయారులేండి. అప్పుడు మీ పేరు యాక్చువల్గా జయప్రకాష్, అంటే వెన్ యూఆర్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్స్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు జయప్రకాష్ సడన్ గా వరుణ్ ఎలా అయ్యారు? అంటే స్క్రీన్ నేమ్ అనేది ఒకటి ఏదో ఉంటే బాగుంటుంది ఫర్ అ బెటర్మెంట్. జయప్రకాష్ ఇస్ వెరీ గుడ్ నేమ్. ఇట్స్ నాట్ జయప్రకాష్ వెరీ నైస్ నేమ్ కదా. నైస్ నేమ్. ఐ కెన్ సే మన ఈ న్యూమరాలజికల్ ఆర్ ఆస్ట్రాలజికల్ కైండ్ ఆఫ్ థింగ్లో ఇలా ఇదైతే బాగుంటుంది అన్న ఉద్దేశంలో మార్చారు. అండ్ ఇట్ వాస్ ఫైన్ రాదర్. ఐ డోంట్ సీ లైక్ అనవసరంగా మార్చుకున్నాం అన్నట్లేదు. ఐఎమ్ డూయింగ్ గుడ్. వెరీ గుడ్, రైట్. అండ్ ఇక్కడ చూస్తే జయప్రకాష్గా ఉన్నప్పుడు మంచి మంచి ప్రోగ్రామ్స్ హిట్స్ అంతా బాగా జరిగాయి. ఆ తర్వాత యాక్టింగ్ లైక్ షిఫ్ట్ అయిపోయింది. యాక్టింగ్ చేయలేదు కానీ లేటర్ ఆన్ ఐ షిఫ్టెడ్ టు యాక్టింగ్. మధ్యలో ఏంటంటే బిజినెస్ పర్సూ చేద్దాం అని చెప్పని చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటా ఉన్నాను. ఓకే. ఐ వెంట్ ఇంటూ కన్స్ట్రక్షన్ లైన్. మూవీస్ కూడా మంచి మూవీస్ చేశారు కదా. ఐ వాస్ యాక్చువల్లీ సీరియల్స్ అప్పుడు మై వెరీ ఫస్ట్ సీరియల్ వాజ్ ఓన్లీ ఇన్ దూరదర్శన్. అప్పుడు జీకే గారి దాంట్లోనే. ఆ తర్వాత నేను సీరియల్స్ చేయలే చాలా కాలం. ఓకే. ఎందుకు బ్రేక్ ఎందుకు వచ్చింది? బ్రేక్ లేదు అంటే ఐ వెంట్ ఇంటూ ఫిల్మ్స్. ఐ వాస్ డూయింగ్ ఫిల్మ్స్. చేశాను 30-40 ఫిల్మ్స్ చేసుంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎ కౌంట్ ఆఫ్ ఇట్. బాగా రికగ్నైజేషన్ వచ్చిన ఫిల్మ్ అంటే ఓకే మన్ టు బీ స్ట్రైట్, పీపుల్ రికగ్నైజ్ మీ త్రూ ఫిల్మ్స్ లైక్ అతడు, అడవి రాముడు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. బట్ ఆఫ్ ఆల్ దీస్ అర్ధరాత్రికి ఒక క్యాప్ పెట్టుకుని వెళ్తే గుర్తుపట్టే సినిమా ఒకటి ఏంటంటే ఆరుగురు పతివ్రతలు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోయే. అందుకే ఇవన్నీ చెప్పి తర్వాత చెప్తున్నా మీకు. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక ఈవీవి గారి కాంబినేషన్ అని కూడా ఆపేశాను. బేసిక్గా ఏంటి అంటే అర్ధరాత్రి క్యాప్ పెట్టుకున్నా, మాస్క్ పెట్టుకున్నా గుర్తుపట్టేది మిమ్మల్ని ఎవరైనా కానీ. ఇప్పుడు వెళ్ళి నుంచినా కానీ ఆరుగురు పతివ్రతలు. It's an excellent film and an excellent character. అసలు I did that just because of the character. అసలు మీరు కూడా ఎంత బాగా రివీల్ చేశారు తెలుసా. ఇంకా చెప్పట్లేదండి, ఏవేవో చెప్తున్నారు కానీ అని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది. సో ఎందుకంటే దట్స్ హ్యాపెండ్ a lot of times to me. యాక్చువల్గా మీతోనే మొదలవుతుంది కదా మూవీ. అది ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి మీతో. మేబీ ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే కనుక మేబీ ఇట్ వాస్ వే అహెడ్ ఆఫ్ ద జనరేషన్. ఆ రోజు ఆ సినిమా ఇప్పుడు ఈ టైంలో వచ్చింటే ఆ సినిమా అప్పుడు ఆ టైంకి దట్ వాస్ టూ ఎర్లీ. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఏమో సార్, అది మూవీని పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది కూడా అదేనండి. బట్ అంటే ఆడియన్స్ వైజ్ అప్పుడంత సక్సెస్ కాల సినిమా. అది టాక్స్ వర్ గుడ్, అంటే క్రిటిక్స్ పరంగా అట్లా బాగుంది కానీ బట్ కలెక్షన్స్ వైజ్ సినిమా ఇస్ ఆల్వేస్ కలెక్షన్స్. సినిమా ఇస్ ఆల్వేస్ కలెక్షన్స్. yes agreed. కానీ ఎలా మీరంటే ఈవీవి గారు అప్పటికే మీరు మంచి మంచి రోల్స్ చాలా చేస్తున్నారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ వండర్ఫుల్ రోల్. బిలీఫ్ అండి. అంటే ఇప్పుడు ఆయన స్టోరీ చెప్పి ఇదమ్మా నీ క్యారెక్టర్ అంటే ఓకే అంకుల్ అన్నాను. ఐ జస్ట్ సెడ్ నథింగ్. మీకు అనిపించలేదా? తర్వాత అదేంట్రా అని అడిగారు. దాంట్లో పర్ఫార్మెన్స్ ఉందిరా, దట్స్ ఐ జస్ట్ లైక్ ఇట్ అంతే అని అన్నాను. ఓకే. అంటే అదొక పాత్ర అంతే. దట్స్ నాట్ మీ. కానీ మీకు భయమే లేదా? బికాజ్ నేను అది కూడా అడుగుతాను. బికాజ్ ఏంటంటే నేను ఆ మూవీ చూసినప్పుడు అమ్మో ఇతను ఇలాంటి క్యారెక్టర్ చేశారు, బయట వీళ్ళ ఫ్రెండ్స్ ఏమి ఇతను కామెంట్ చేయరా అని చెప్పేసి అనుకున్నా. చేశారు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను నా వరకు నా పాత్రని చూసుకున్నాను తప్ప బయట ఇలాంటి కమెంట్స్ ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది ఐ ఎక్స్పెక్టెడ్ టు అన్ ఎక్స్టెంట్. బట్ అంత రాలేదు. అంటే మీరు అన్నట్టుగా అంటే అలా ఆలోచించిన వాళ్ళు అలాగే ఆలోచించారు.
చాలా బాగా చేసావని చెప్పారు తప్ప Exactly. ఎందుకు చేసావని అడిగింది ఒకళ్ళు ఇద్దరు అంతే. అంటే నేను ఆ మూవీ టైంలో నా మైండ్ సెట్ అది. ఇప్పుడు ఆ మూవీ చూస్తే నేను ఏం క్యారెక్టర్ చేశారు ఇతను అనుకుంటాను. బికాస్ ఇప్పుడు మైండ్ సెట్ ఇది. బేసిక్గా 2 మైండ్ సెట్స్ నాలోనే, అప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. నాకు అందుకంటే తర్వాత ఇప్పుడు టైంలో వచ్చి ఉంటే కనుక ద కలెక్షన్స్ కూడా బీన్ మచ్ బెటర్ అండ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ లాగా ఉండేది, ఒక హిట్ ఫిల్మ్ లాగా ఉండేది. ఓవరాల్ గా మూవీ వచ్చేసి, ఆ మూవీలో మీరందరూ కూడా, మీరు కానీ కౌశిక్ గారు కానివ్వండి, అండ్ మన ఆనంద్ గారు కానివ్వండి, మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు అప్పుడు. అంటే 2 లైక్ అంటే అప్పుడు మీరందరూ కూడా అప్పుడప్పుడే వచ్చేసేసి మూవీస్ లో వాళ్ళందరూ ఐ థింక్ కౌశిక్ అండ్ మీ వర్ few films older. The rest of them were all new beginners. ఇప్పుడు ఆనంద్ గారు వీళ్ళంతా న్యూ. Anand was totally new అండి. Totally new. I think that was the very first film he acted. ఆ నెగటివ్ క్యారెక్టర్ లా చూపించింది సంథింగ్. అంటే ఎవరు చేసిన క్యారెక్టర్స్ వాళ్ళకి ఒక యూనిక్ క్యారెక్టర్స్ ఇచ్చారు. అంటే ఈ క్యారెక్టర్ ఇతను గాడు బాగా చేశాడు, ఇది సరిపోయింది అన్నట్టుగా. It was good. కానీ మీరు అసలు సూపర్ పాజిటివ్ క్యారెక్టర్ అందులో. అంటే ఒక హస్బెండ్ ఒకటి స్టార్ట్ అయ్యి అసలు అది క్యారెక్టర్, అది జనరల్ గా అది జరగదేమో బయట అలాగా. నా క్యారెక్టర్ ఏంటి నాకు కూడా చెప్పలేదండి యాక్చువల్గా. ఇలా ఉంటుందని చెప్పారు తప్ప స్టోరీ అంతా ఏం లేదుగా. టూ స్మాల్ యంగ్ అండ్ స్టోరీస్ చెప్పేసి దమ్మని ఇలా ఉంటుందని జస్ట్ ఒక ఇది చెప్పడం తప్ప. ఆ ఎండ్ నా పట్ల స్టోరీకి ఎండ్ విన్న తర్వాత ఐ వాజ్ లిటిల్ కరెక్టే, అది స్టోరీగా అన్నీ బాగున్నాయి కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా ఎగ్జాక్ట్లీ అనుకొని వాజ్ థింకింగ్. బట్ నేను ఒకరిద్దరితో బాగుంది కైలు డిస్కస్ చేశా. ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ అ వెరీ ట్రూ థింగ్. దెర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్ లైక్ దట్ ఐ కెన్ సే. Many people who know it connects to them or whatever kind of thing. Yeah, agreed. But they will not accept it as a film, and when they see the film. Itla mean general discussions. And ante nijamera. So atla ఏంటంటే వెరీ పర్సనల్ ఫ్రెండ్స్ అనో అట్లా రిలేషన్లో డిస్కస్ చేసుకున్నప్పుడు అన్నాను సినిమాకి అన్ని బ్రహ్మాండమైన స్టోరీస్ అన్ని, బట్ వీఆర్ వే హెడ్ ఆఫ్ ద జనరేషన్. లేటర్ అయితే బాగుండదు అని అప్పుడు అనుకున్నాం. అండ్ ఇట్స్ ఐ ఫీల్ ఆ మూవీ అప్పుడు మ్యారేజ్ అయిందా? అయిందండి. మీ మిస్సెస్ కి తెలుసా ఈ క్యారెక్టర్ గురించి? మిస్సెస్కి యాక్చువల్గా నేను చేయటం లేదు, అసలు సినిమాలు చేయటం లేదు. షీ డజంట్ లైక్. ఐ మీన్ ఓకే యాజ్ అ ప్రొఫెషన్ ఇట్స్ ఫైన్, బట్ ఇది కాకుండా ఇంకేదైనా పర్సూ చేయొచ్చు కదా అనేది. ఎందుకు చాలా మంది అంటే లైక్ ఎందుకు ఇష్టం లేదు మీ మిస్సెస్? అప్పుడే మీరు అప్పటికే హోస్టింగ్ యాంకరింగ్ చేశాను. అంటే చాలా ఓపెన్గా చెప్పండి ఒకటండి, అన్ యాక్టర్స్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ లివ్డ్ వన్ అండి. మీరు ఒక జాబ్ ఉంది, యూ హ్యావ్ ఎ లైఫ్, మీ లైఫ్ టైం జాబ్ అది. ఒక బిజినెస్ ఉంది, ఓకే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ డిఫరెంట్, బట్ ఇట్ షోస్ యూ అ లైఫ్ అహెడ్. బట్ ఒక యాక్టర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ షార్ట్ లివ్డ్ వన్. ఒక 5 ఏళ్ళు, ఒక చరిష్మా అనేది ఒక 5 years, 6 years, 10 years మేబీ డెఫినెట్లీ గివ్ యూ బ్రేక్ సమ్వేర్. ఆ తర్వాత మళ్ళీ మీకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది గాడ్స్ గ్రేస్ వస్తే చాలా మందికి వచ్చింది, వస్తుంది మేబీ. అంటే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చినా కానీ అప్పటికి ఇప్పటికి కంటిన్యూస్ గా కెరియర్. ఎస్ అండి, నేను మీరు అన్నట్టుకంటే నేను బ్రేక్ తీసుకొని వెళ్ళి మళ్ళీ బ్యాక్ హోమ్ లైక్ వన్ ఐమ్ ట్రైంగ్ టు లిటరల్గా నాకు వచ్చినాయి ఆఫర్స్, నేను చేస్తాను అని వెళ్ళి అంటే కూడా పీపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.